మీరు చూస్తున్నారు న్యూస్ ఆన్ ఫేస్. వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. నిర్మలమ్మతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రంలో జరిగిన వరద నష్టంపై ఆమెకు నివేదికను అందజేశారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కోసం నిధులు కేటాయించాలని కోరారు. అలాగే రాష్ట్రానికి పలు ప్రాజెక్టుల విషయంలో రావాల్సిన నిధుల గురించి చర్చలు జరిపారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, మల్లు రవి, బలరాం నాయక్, సురేష్ షెట్కర్ ఉన్నారు. ఎల్లంపల్లిని మేమే పూర్తి చేశాం హరీష్ రావు. మేడిపండులో పురుగులున్నట్లుగా సీఎం రేవంత్ నోరు విప్పితే అబద్దాలు తప్ప ఏం లేదని బీఆర్ఎస్ నేత హరీష్ రావు దుయ్యబట్టారు. ఎల్లంపల్లి నుంచే హైదరాబాద్ కు నీళ్లు తెస్తున్నామన్న రేవంత్ వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. తాము అధికారంలో ఉన్నప్పుడే ఎల్లంపల్లి ప్రాజెక్టును పూర్తి చేశామని మీడియా సమావేశంలో తెలిపారు. కేసీఆర్ కాళేశ్వరం కట్టి మల్లన్న సాగర్ ను 50 టీఎంసీలతో నిర్మించడంతో హైదరాబాద్ నీళ్లు ఇవ్వగలుగుతున్నారని చెప్పారు. ఢిల్లీలో కాళ్ల బేరాలు, ఏపీలో వీధి నాటకాల. వైసీపీ ఆంధ్రప్రదేశ్లో నిర్వహిస్తున్న ఆందోళనలపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. యూరియా సమస్య దేశమంతా ఉందని ఆయన అన్నారు. ఢిల్లీలో కాళ్ల బేరాలు, ఏపీలో వీధి నాటకాల అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. కానీ ఆంధ్రప్రదేశ్పై ఆ ప్రభావం పడకుండా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యవేక్షిస్తున్నారని అన్నారు. యూరియాను తెచ్చినా కేంద్ర ప్రభుత్వాన్ని మెప్పించి ఒప్పించి మంగళవారం కూడా 50,000 టన్నులు రాష్ట్రానికి కేటాయింపజేశారన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఢిల్లీలో యూరియా పేరు ఎత్తే దమ్ము లేక ఇక్కడ వీధి నాటకాలకు తెరలేపారా జగన్ రెడ్డి అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్లో యూరియా కొరత లేదని కావాలనే వైసీపీ నేతలు రాద్ధాంతం చేస్తున్నారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఈరోజు జగన్ ప్రెస్ మీట్. మాజీ సీఎం వైసీపీ చీఫ్ జగన్ ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు మీడియాతో సమావేశం అవుతారని వైసీపీ ప్రకటనలో తెలిపింది. మంగళవారం యూరియా కొరతపై వైసీపీ నేతలు అన్నదాత పోరు నిర్వహించిన సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో ఆయన రేపు ఏం మాట్లాడతారో అనే ఆసక్తి నెలకొంది. భారత ఉపరాష్ట్రపతిగా విజయం సాధించిన ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. భారత 15వ ఉపరాష్ట్రపతిగా భారీ మెజారిటీతో గెలుపొందిన ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ గారికి తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు బక్కని నరసింహులు, అరవింద్ కుమార్ గౌడ్లు తమ శుభాకాంక్షలను తెలియజేశారు. పార్లమెంట్ భవనానికి నిప్పు. నేపాల్ రాజధాని కాఠ్మండూలోని పార్లమెంట్ భవనానికి ఆందోళనకారులు నిప్పు పెట్టారు. దీంతో ఆ భవనం నుంచి పెద్ద ఎత్తున మంటలు, పొగలు బయటకు వస్తున్నాయి. సోషల్ మీడియాపై నిషేధాన్ని ఎత్తివేసినా అక్కడ హింసాత్మక ఘటనలు ఆగట్లేదు. ఇప్పటికే ప్రధాని సహా పలువురు మంత్రులు రాజీనామా చేశారు. నేపాల్లో రాజకీయ సంక్షోభం తలెత్తింది. ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలీ తన పదవికి రాజీనామా చేశారు. సైన్యం సూచనతో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన నేపాల్ నుంచి దుబాయ్ వెళ్లే అవకాశం ఉంది. దీంతో సాయంత్రం కొత్త ప్రధాని పేరును సైన్యం ప్రకటించే అవకాశం ఉంది. కాగా వందలాది మంది నిరసనకారులు ఓలీ ఇంటి వద్ద ఆందోళన చేస్తున్నారు. ఆయన ఇంటికి నిప్పంటించారు. మోదీ ట్రంప్ దోస్తీపై అమెరికా మీడియా ప్రశంసలు. భారత్ అమెరికా మధ్య ఉన్న ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయి. ప్రధాని మోదీ, అధ్యక్షుడు ట్రంప్ స్నేహబంధంపై అమెరికా నిపుణులు హర్షం వ్యక్తం చేశారు. ఫాక్స్ న్యూస్ కి గోర్డాన్ చాంగ్ మాట్లాడుతూ మోదీ చైనాకు దూరంగా ఉండడం వ్యూహాత్మక నిర్ణయం అన్నారు. ఇదే సమయంలో అమెరికా టారిఫ్ల ప్రభావం లేకుండా భారత్ స్టాక్ మార్కెట్, సోలార్ పరిశ్రమ బలంగా ఎదుగుతున్నాయంటూ న్యూయార్క్ టైమ్స్, లాస్ ఏంజల్స్ టైమ్స్ ప్రశంసించాయి. టీడీపీలోకి కల్వకుంట్ల కవిత. కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత టీడీపీలో చేరే ఛాన్స్ ఉందన్న ప్రచారం గత కొద్ది రోజులుగా సాగుతోంది. ఈ అంశంపై నారా లోకేష్ స్పందించారు. కవితను టీడీపీలో చేర్చుకోవడం అంటే జగన్ ను టీడీపీలో చేర్చుకోవడం లాంటిదేనంటూ సంచలన కామెంట్స్ చేశారు. అయితే గతంలో కేటీఆర్ ను చాలాసార్లు కలిశాను, అలా కలిస్తే తప్పేంటి అని ప్రశ్నించారు. అల్లు అర్జున్ కు నోటీసులు. అల్లు బిజినెస్ పార్క్ భవనంపై అనుమతి లేకుండా వేసిన అక్రమ నిర్మాణాన్ని ఎందుకు కూల్చివేయరాదో చెప్పాలంటూ షోకాజ్ నోటీసుల్లో పేర్కొంది. కాగా 2 ఏళ్ల కిందట అల్లు బిజినెస్ పార్క్ పేరుతో నిర్మాణం చేపట్టారు.